హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యూటోరియల్. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం 7th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి చిన్న టాపిక్ అయినటువంటి చాలా ఇంపార్టెంట్ టాపిక్ గోల్కొండ కుతుబ్ షాహీలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల్ని వీడియో రూపంలో అందించడం జరిగింది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్, విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అన్నిటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గోల్కొండ రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ ఇబ్రాహీం కుతుబ్ షా, ఆప్షన్ బి మహమ్మద్ కుతుబ్ షా, ఆప్షన్ సి కులీ కుతుబ్ షా, ఆప్షన్ డి అబ్దుల్లా కుతుబ్ షా. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనిలో మొత్తంగా 30 ప్రశ్నలను అయితే ఇవ్వడం జరిగింది. సెల్ఫ్గా ఆన్సర్ చేసి ఎన్నింటికి సరైన సమాధానం గుర్తించారో తెలుసుకోండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి సుల్తాన్ కులీ కుతుబ్ షా గోల్కొండ రాజ్య స్థాపకుడు. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కులీ కుతుబ్ షా ఏ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించి గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడు? ఆప్షన్ ఏ 1510, ఆప్షన్ బి 1512, ఆప్షన్ సి 1515, ఆప్షన్ డి 1520. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. కుతుబ్ షాహీ 1512వ సంవత్సరంలో స్వతంత్రత ప్రకటించుకొని గోల్కొండ రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కులీ కుతుబ్ షా తన పాలనను విస్తరించేందుకు ఏ ప్రాంతాలను జయించాడు? ఆప్షన్ ఏ హైదరాబాద్ మరియు వరంగల్, ఆప్షన్ బి వరంగల్, కొండపల్లి, ఏలూరు మరియు రాజమండ్రి, ఆప్షన్ సి గుంటూరు మరియు ఖమ్మం, ఆప్షన్ డి నల్గొండ మరియు మహబూబ్ నగర్. టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఇలాగే ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఆప్షన్స్ అన్నీ చూసి సరైన ఆన్సర్ని గుర్తించే ప్రయత్నం చేయండి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి వరంగల్, కొండపల్లి, ఏలూరు మరియు రాజమండ్రి ప్రాంతాలను తన రాజ్యాన్ని విస్తరించేందుకు జయించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కులీ కుతుబ్ షా నుంచి కుతుబ్ షాహీ వంశం ఎంతకాలం పరిపాలించింది? 1512 నుంచి 1687 వరకు. అంటే ఔరంగజేబు కుతుబ్ షాహీ వంశాన్ని స్వాధీనపరుచుకునేంత వరకు, అనగా 175 సంవత్సరాల పాటు కుతుబ్ షాహీ వంశం గోల్కొండను పరిపాలించడం జరిగింది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగు సాహిత్యాన్ని మరియు బ్రాహ్మణులను ఆదరించిన కుతుబ్ షాహీ సుల్తాన్ ఎవరు? ఆప్షన్ ఏ మహమ్మద్ కుతుబ్ షా, ఆప్షన్ బి అబుల్ హసన్ తానీషా, ఆప్షన్ సి ఇబ్రాహీం కుతుబ్ షా, ఆప్షన్ డి అబ్దుల్లా కుతుబ్ షా. దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ సి ఇబ్రాహీం కుతుబ్ షా. తెలుగు సాహిత్యాన్ని, బ్రాహ్మణులను ఆదరించినందుకు మల్కీబా రాముడిగా కీర్తించబడ్డాడు ఇబ్రాహీం కుతుబ్ షా. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇబ్రాహీం కుతుబ్ షా తన పాలనలో దేనిని ప్రోత్సహించాడు? ఆప్షన్ ఏ నిర్మాణ ఆవిష్కరణలు, ఆప్షన్ బి వాణిజ్య మార్గాల విస్తరణ, ఆప్షన్ సి వ్యవసాయ అభివృద్ధి మరియు నీటిపారుదల, ఆప్షన్ డి సైనిక విజయాలు. ప్రతి ఒక్కరూ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. 30 ప్రశ్నలకు ఎన్నింటికి సరైన సమాధానం కనుక్కున్నారో కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి వ్యవసాయ అభివృద్ధి, నీటిపారుదలకు సంబంధించి ఇబ్రాహీం కుతుబ్ షా తన పాలనలో ఎక్కువగా వీటికి సంబంధించి ప్రోత్సహించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇబ్రాహీం కుతుబ్ షా హయాంలో ప్రముఖ తెలుగు కవులు ఎవరు? ఆప్షన్ ఏ వేమన మరియు నన్నయ్య, ఆప్షన్ బి సింగరాచార్య, అద్దంకి గంగాధర, కందుకూరు రుద్రకవి మరియు పొన్నగంటి తెలగనార్య, ఆప్షన్ సి క్షేత్రయ్య మరియు అల్లసాని, ఆప్షన్ డి భాస్కర మరియు గుణధన్యుడు. ఇబ్రాహీం కుతుబ్ షా హయాంలో ప్రముఖ తెలుగు కవులు వచ్చేసి ఆప్షన్ బి సింగనాచార్య, అద్దంకి గంగాధర, కందుకూరి రుద్రకవి, పొన్నగంటి
తెలంగాణార్య. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయ పాలకుల నుంచి ఇబ్రహీం కుతుబ్ షా ఏ ముఖ్యమైన లక్షణాన్ని అనుకరించాడు? ఆప్షన్ ఏ నిర్మాణ శైలులు, ఆప్షన్ బి మత సహనం, ఆప్షన్ సి నీటి నిర్వహణ సౌకర్యాలు, ఆప్షన్ డి సైనిక వ్యూహం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నీటి నిర్వహణ సౌకర్యాలు. కాకతీయులు గొలుసు కట్టు చెరువుల ద్వారా వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆ తరహాలోని ఇబ్రహీం కుతుబ్ షా కూడా నీటి నిర్వహణ సౌకర్యాలను అభివృద్ధి చేయడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సుల్తాన్ పాలనలో గోల్కొండ రాజ్యం తెలంగాణ ప్రాంతీయ పర్యావరణాన్ని గణనీయంగా ప్రభావితం చేసింది? ఆప్షన్ ఏ కులీ కుతుబ్ షా, ఆప్షన్ బి మహమ్మద్ కుతుబ్ షా, ఆప్షన్ సి ఇబ్రహీం కుతుబ్ షా, ఆప్షన్ డి అబుల్ హసన్ తానీషా. గోల్కొండ సుల్తాన్లకు సంబంధించి ప్రశ్నలు ఒకే విధంగా కనిపించినప్పటికీ చాలా వైవిధ్యంగా ఉండి మార్కును కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి ఇబ్రహీం కుతుబ్ షా. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీ పాలకుల పాలనా శైలిలో కీలకమైన లక్షణం ఏమిటి? ఆప్షన్ ఏ కనీస స్థానిక పాలనలో కేంద్రీకృత నియంత్రణ, ఆప్షన్ బి ప్రాంతీయ పర్యావరణ అంశాలను అర్థం చేసుకోవడం మరియు వాటికి అనుగుణంగా మారడం, ఆప్షన్ సి వాణిజ్యం మరియు వాణిజ్యంపై దృష్టి పెట్టడం, ఆప్షన్ డి నిరంతర యుద్ధం ద్వారా సైనిక విస్తరణ. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ప్రాంతీయ పర్యావరణ అంశాలను అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా మారడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కాకతీయుల కాలంలో వ్యవసాయ మౌలిక సదుపాయాల విస్తరణ వెనుక ఉన్న ప్రాథమిక ఉద్దేశం ఏమిటి? ఆప్షన్ ఏ వాణిజ్యాన్ని మెరుగుపరచడం, ఆప్షన్ బి నీటిపారుదల విస్తరించడం, ఆప్షన్ సి కొత్త నగరాలను స్థాపించడం, ఆప్షన్ డి సైనిక శిబిరాలను సృష్టించడం. కాకతీయ కాలంలో వ్యవసాయానికి సంబంధించిన మౌలిక సదుపాయాల విస్తరణ వెనుక ఉన్న ప్రాథమిక ఉద్దేశం వచ్చేసి నీటిపారుదల వ్యవస్థను విస్తరించడం. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇబ్రహీం కుతుబ్ షా కాలంలో హుస్సేన్ సాగర్ ఏ సంవత్సరంలో నిర్మించబడింది? ఆప్షన్ ఏ 1552, ఆప్షన్ బి 1562, ఆప్షన్ సి 1572, ఆప్షన్ డి 1582. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1562వ సంవత్సరంలో ఇబ్రహీం కుతుబ్ షా హుస్సేన్ సాగర్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, హుస్సేన్ సాగర్ సరస్సు రూపకల్పనకు ఎవరు సహకరించారు? ఆప్షన్ ఏ మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఆప్షన్ బి మీర్ మెమిన్ అస్త్రబాది, ఆప్షన్ సి హజ్రత్ హుస్సేన్ షవాలి, ఆప్షన్ డి హయత్ బక్షీ బేగం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి హజ్రత్ హుస్సేన్ షవాలి. ఈయన దీని రూపకల్పనకు కృషి చేయడం జరిగింది. అందుకనే హుస్సేన్ సాగర్కు ఆయన పేరు మీదుగా హుస్సేన్ సాగర్ అనే పేరు రావడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మీర్ మెమిన్ అస్త్రబాది ఏ ముఖ్యమైన నిర్మాణంలో పాత్ర పోషించారు? ఆప్షన్ ఏ వ్యవసాయ లేఅవుట్ల రూపకల్పన, ఆప్షన్ బి హైదరాబాద్ నగర ప్రణాళిక, ఆప్షన్ సి హుస్సేన్ సాగర్ నిర్మాణం, ఆప్షన్ డి కుతుబ్ షాహీ సమాధుల నిర్మాణం. మీర్ మెమిన్ అస్త్రబాది హైదరాబాద్ నగర ప్రణాళికలో ముఖ్య పాత్ర పోషించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, మక్కా మసీదు నిర్మాణానికి మహమ్మద్ కులీ కుతుబ్ షా క్రింది వాటిలో ఏ పదార్థాన్ని ఉపయోగించాడు? ఆప్షన్ ఏ స్థానిక ఇటుకలు, ఆప్షన్ బి రాజస్థాన్ నుంచి పాలరాయి, ఆప్షన్ సి మక్కా నుంచి తెచ్చిన మట్టి, ఆప్షన్ డి సమీపంలోని క్వారీల నుంచి రాయి. మక్కా మసీదు నిర్మాణానికి మహమ్మద్ కులీ కుతుబ్ షా మక్కా నుంచి తెచ్చిన మట్టితో ఇటుకలు చేసి దాని నిర్మాణంలో ఉపయోగించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కానం ఆగా నిర్మించిన తలాబ్ ను సాహెబా అనే చెరువు కాలక్రమేణా ఎలాంటి పరివర్తన చెందింది?
ఆప్షన్ ఏ ఇది కేంద్ర మార్కెట్గా మారింది. ఆప్షన్ బి దీనిని మాసప్ ట్యాంకుగా మార్చారు. ఆప్షన్ సి దీనిని ఒక పెద్ద కోటగా విస్తరించారు. ఆప్షన్ డి దీనిని నింపి పార్కుగా మార్చారు. కానం ఆగా నిర్మించిన తలాబ్ను సాహెబా కాలక్రమంలో మాసప్ ట్యాంకుగా మార్చడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కవిత్వంతో పాటు అబ్దుల్లా కుతుబ్ షా క్రింది వాటిలో దేనిపై ఆసక్తి కలిగి ఉండేవారు? ఆప్షన్ ఏ ఖగోళ శాస్త్రం, ఆప్షన్ బి వాస్తుశిల్పం, ఆప్షన్ సి సంగీతం, ఆప్షన్ డి చిత్రలేఖనం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సంగీతం. అబ్దుల్లా కుతుబ్ షా కవిత్వంతో పాటు సంగీతం మీద ఆసక్తిని ఎక్కువగా కనపరచడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అబుల్ హసన్ తానీషా ఏ రాజవంశానికి చివరి పాలకుడు? ఆప్షన్ ఏ మొఘల్, ఆప్షన్ బి కుతుబ్ షాహీ, ఆప్షన్ సి విజయనగర రాజులు, ఆప్షన్ డి చోళులు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కుతుబ్ షాహీ వంశంలో చివరి పాలకుడు అబుల్ హసన్ తానీషా. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, అబుల్ హసన్ తానీషా హయాంలో కంచర్ల గోపన్న ఏ పాత్ర పోషించారు? ఆప్షన్ ఏ ప్రధానమంత్రి, ఆప్షన్ బి పన్ను కలెక్టర్, ఆప్షన్ సి తహసీల్దార్, ఆప్షన్ డి మిలిటరీ జనరల్. కుతుబ్ షాహీ వంశంలో చివరివాడైన అబుల్ హసన్ తానీషా హయాంలో కంచర్ల గోపన్న తహసీల్దార్ పదవిని పోషించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, రామదాసుపై ఏ అభియోగం మోపి జైలుకు పంపించడం జరిగింది? ఆప్షన్ ఏ వాణిజ్యంలో అవినీతి, ఆప్షన్ బి ప్రజానిధుల దుర్వినియోగం, ఆప్షన్ సి పన్ను ఎగవేత, ఆప్షన్ డి అక్రమ మైనింగ్. ప్రజానిధుల దుర్వినియోగం చేశాడనే అభియోగంతో రామదాసును జైలుకు పంపించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీ పాలనలో ఏ ప్రధాన నౌకాశ్రయం ప్రముఖంగా ఉంది? ఆప్షన్ ఏ విశాఖపట్నం, ఆప్షన్ బి మచిలీపట్నం, ఆప్షన్ సి చెన్నై, ఆప్షన్ డి డయ్యూ. కుతుబ్ షాహీ పాలనలో మచిలీపట్నం నౌకాశ్రయం ద్వారా ఎక్కువగా వ్యాపారం జరిగేది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇబ్రహీం బాగ్లోని కుతుబ్ షాహీ సమాధులను ఏది ప్రత్యేకంగా గుర్తించింది? ఆప్షన్ ఏ బరోక్ శైలి, ఆప్షన్ బి పర్షియన్ మరియు హిందూ వాస్తుశిల్పుల మిశ్రమం, ఆప్షన్ సి గోతిక్ అంశాలు, ఆప్షన్ డి రోమన్ ప్రభావం. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి పర్షియన్ మరియు హిందూ వాస్తుశిల్పుల మిశ్రమంతో ఇబ్రహీం బాగ్లోని కుతుబ్ షాహీ సమాధులను నిర్మించడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్ షాహీ సమాధుల నిర్మాణ శైలి ద్వారా ప్రేరణ పొందిన మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆప్షన్ ఏ అక్బర్, ఆప్షన్ బి ఔరంగజేబు, ఆప్షన్ సి షాజహాన్, ఆప్షన్ డి జహంగీర్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి షాజహాన్. కుతుబ్ షాహీ సమాధులను ప్రేరణగా తీసుకొని షాజహాన్ ఆగ్రాలో తాజ్మహల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఔరంగజేబు గోల్కొండ కోటను ఏ సంవత్సరంలో స్వాధీనం చేసుకున్నాడు? ఆప్షన్ ఏ 1680, ఆప్షన్ బి 1687, ఆప్షన్ సి 1690, ఆప్షన్ డి 1675. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 1687 సంవత్సరంలో ఔరంగజేబు గోల్కొండ కోటను స్వాధీనపరచుకోవడం జరిగింది. 1512లో కుతుబ్ షాహీ వంశం స్థాపించబడింది. 1687 సంవత్సరంలో గోల్కొండ రాజ్యం ఔరంగజేబు చేతిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, పన్ను వసూళ్లను పెంచడానికి మొఘలులు ఏ పద్ధతిని అమలు చేశారు? ఆప్షన్ ఏ స్థిర పన్ను రేట్లు, ఆప్షన్ బి పన్ను వసూళ్ల హక్కులను వేలం వేయడం, ఆప్షన్ సి స్థానిక నాయకులకు బహుమతులు ఇవ్వడం, ఆప్షన్ డి కస్టమ్స్ సుంకాలు విధించడం. పన్ను వసూళ్లను పెంచడానికి మొఘల్ చక్రవర్తులు పన్ను వసూళ్ల హక్కులకు వేలం వేయడం జరిగింది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్,
కుతుబ్షాహీ పాలనలో గోల్కొండ ఏ ముఖ్యమైన వాణిజ్య కార్యకలాపాలకు ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ పట్టు మరియు వస్త్రాలు, ఆప్షన్ బి సుగంధ ద్రవ్యాలు మరియు సుగంధ ద్రవ్యాలు, ఆప్షన్ సి వజ్రాలు మరియు ముత్యాలు, ఆప్షన్ డి బంగారం మరియు వెండి. కుతుబ్షాహీ పాలనా కాలంలో ఎక్కువగా వజ్రాలు మరియు ముత్యాలకు సంబంధించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ఇబ్రహీంబాగ్ సమీపంలోని కుతుబ్షాహీ పాలకుల 7 సమాధులు ఏ నిర్మాణ శైలిని సూచిస్తాయి? ఆప్షన్ ఏ ప్రాచీన రోమన్, ఆప్షన్ బి మొఘల్, ఆప్షన్ సి పర్షియన్ హిందూ, ఆప్షన్ డి గోతిక్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి పర్షియన్ హిందూ నిర్మాణ శైలిలో ఇబ్రహీంబాగ్ సమీపంలోని కుతుబ్షాహీ పాలకుల 7 సమాధు నిర్మాణాలను నిర్మించడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, కుతుబ్షాహీల కాలంలో వజ్రాల వ్యాపారానికి ప్రసిద్ధి చెందిన నగరం ఏది? ఆప్షన్ ఏ మచిలీపట్నం, ఆప్షన్ బి గోల్కొండ, ఆప్షన్ సి ఔరంగాబాద్, ఆప్షన్ డి చెన్నై. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గోల్కొండ రాజ్యంలో వజ్రాల వ్యాపారం ఎక్కువగా జరిగేది. ఆప్షన్ బి అనేది సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజానిధులను దుర్వినియోగం చేశాడనే ఆరోపణతో రామదాసును ఎవరు జైలులో పెట్టారు? ఆప్షన్ ఏ ఇబ్రహీం కుతుబ్ షా, ఆప్షన్ బి ఔరంగజేబు, ఆప్షన్ సి అబుల్ హసన్ తానిషా, ఆప్షన్ డి షాజహాన్. దీనికి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ సి అబుల్ హసన్ తానిషా. కుతుబ్షాహీ వంశంలో చివరి పాలకుడైన అబుల్ హసన్ తానిషా కాలంలో రామదాసు ప్రజానిధులను దుర్వినియోగం చేసి రామ మందిరం నిర్మించాడనే ఆరోపణతో జైలులో పెట్టడం జరిగింది. ఆప్షన్ సి అనేది సరైన సమాధానం. ఇది ఫ్రెండ్స్ 7th క్లాస్ సోషల్ కంటెంట్కు సంబంధించి గోల్కొండ కుతుబ్షాహీలకు సంబంధించిన చాలా ముఖ్యమైన ప్రశ్నలను అయితే వీడియో రూపంలో అందించడం జరిగింది. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మరింత విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో కానీ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన గ్రూప్ లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.